నన్ను ఇక్కడికి పిలిచినటువంటి అన్న శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, నా మిత్రుడు శివప్రసాద్ రెడ్డి, అదేవిధంగా శ్యామలా గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి రెడ్డి సోదరిమణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మామూలుగా మా ప్రాంతంలో తక్కువ ఇలాంటివి వనభోజనాలు రెడ్ల కొట్టేవాళ్ళు. అందరూ ఏడున్నారు రెడ్లే తెచ్చుకున్నాను తెలుసు. మాదంతా చాలా తక్కువగా ఉంటాం కాబట్టి కలిసి ఉంటాం అనుకుంటాను. ఈడ ఎక్కువ మంది అయ్యారు కల్లా కొట్లాడుకునేది పీక్కుండేది ఎక్కువ. ఏదైనప్పటికీ కూడా మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసేవాళ్ళం ఎప్పుడైనా కానీ, అప్పుడు కానీ ఇప్పుడు కానీ చూడండి 90 నుంచి 95 మంది రెడ్లే ఉంటారు ఎమ్మెల్యేలుగా. అది ఎవరున్నా కానీ, అటు కేసీఆర్ ఉన్నా, ఇటు రేవంత్ ఉన్నా, ఎవరున్నా కానీ, ఇటు వైఎస్ఆర్ ఉన్నా, ఎవరున్నా కానీ. ఎందుకంటే ఆ నాయకత్వ లక్షణాలు మనకు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఒక చెడు కూడా ఉంది, మనకు ఈగో కూడా ఎక్కువ, చాలా కొవ్వు ఎక్కువ మనకు. అవతలోడు ఒక మాట అంటే అసలు పడం కూడా పడతామా, ఎనికి గుంజే తక్కువ కానీ అవతలోడు ఉండేది. ఏ ఊర్లో చూసినా మనం కొట్టుకునేది ఎక్కువ ఉంటుంది, అవతలోళ్ళు మనం చూసి సంబరాలు చేసుకునేది ఎక్కువ ఉంటుంది. ఈ నా కొడుకు కావాల్సిందే లెక్క. ఈరోజు దరిద్రం కూడా అట్లా ఏడ్చింది మనం, అవునా లేదా? 5 ఏళ్ళు ఉన్నప్పుడు చక్కగా ఉంటే ఇంకే నా కొడుకైనా అధికారంలోకి వచ్చేయకుండా మనం చక్కగా లేకనా కదా, అవునా కదా? మనం చక్కగా లేకనే ఇదంతా సమస్య. మొన్న మేము పులివెందులకు వచ్చినప్పుడు నాకు పక్కనే ఆనుకొని జగన్ రెడ్డి దగ్గరికి జనాలందరూ గొప్పలు వస్తున్నారు అన్నమాట. ఆడ పోతున్న డిఎస్పీ వాడు వచ్చి అన్నాడు, లే మీరు ఈడ కాదురా ఉండాల్సింది, పోలింగ్ బూతుల కాడ చక్కగా పని చేసింటే మీకు ఈ కర్మ వచ్చేది కాదురా అని చెప్పి. ఆ బూతుల కాడ మనం సరిగా పనిచేయక ఏదో చెప్తాం కదా ఈగోలు ఇష్యూలతో, మాకేం చేసినాడు మనలో ఒకడు పైన ఉంటే మనం సిల్లుబాటు అవుతుంది. వాళ్ళు లేకపోతే మనకి ఏడుంటాం, జైలంబ పుట్టాగుట్టలు పెట్టుకొని తిరుగుతా ఉన్నారు, అవునా కాదు? అదే నాకంటే మీకు ఆడపిల్లలకు చదువుకునే వాళ్ళకి హాస్టల్లో బాగా తెలిసి ఉంటాయి, అవునా లేదా? కాబట్టి మనం ఎక్కడున్నా కానీ ఆ రాజ్యాధికారంలోకి మనం ఉంటేనే మనం 10 మందికి మేలు చేయడానికి అవుతుంది, 10 మంది యొక్క నమ్మకాన్ని మనం సంపాదించుకోవడానికి వీలేదు. ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినారు, కానీ ఆ ముఖ్యమంత్రుల యొక్క కొడుకులు ఎవరే గాని మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలోకి రాలేదు. ఎవడైనా ఉన్నాడు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ఎలా గుంటనక్కల్లాగా అందరూ చూస్తున్నారు. చూసా మనమేమో మనం పులి మీసించుకొని పులి సింగిల్ గా వచ్చాది, మీరు గుంపులుగా రండి అండి. పులి సింగిల్ గా కావాల, కానీ దాంట్లో రాజనీతి కూడా ఉండాలి. ఏదో విధంగా అధికారంలోకి రావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు నోటికి వచ్చినట్టు కూర్చొచ్చినాడు. మనం చూస్తే ఎక్కడే కానీ అబద్ధం చెప్పకూడదు, చెప్తే చేసే తీరాలని. అది ఎట్లుంటుందంటే మన పురాణాలన్నీ చూసినా కానీ సత్యహరిశ్చంద్రుడు అన్ని నిజాలే చెప్పారు. యాడివే ఎక్కడ పోయినాడు రాజు కాబట్టి ఏదైనా కానీ అశ్వత్థామ ఉంజరహ, అదే చంద్రబాబు చేసేది. కాబట్టి ఆ రాజకీయ కాంక్షను, ఆ రాజకీయాలకి, ఎందుకంటే ఇంతకుముందు పెద్దలు చెప్పారు, మనల్ని నమ్ముకొని చాలా మంది ఉంటారు. కేవలం ఒక కులం వల్లే కాదు, చాలా మంది కోట్లాది మంది జనాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన చేసిన సాయం వల్ల ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బాగుపడిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో విధాలుగా ఉన్నారు. కానీ ఒక పత్రికా వాళ్ళు కొంతమంది కలిసి ఈరోజు మీరు చూస్తూ ఉంటారు, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ, వాళ్ళకి చంద్రబాబు రోజు ఫోన్ చేసి చెప్పాడు నా గురించి ఇట్లా రాయండి అని. వాళ్ళకి తెలుసు చంద్రబాబును ఆ సీట్లో కూర్చోబెట్టాలంటే మనం ఏమైనా రాయొచ్చు అని. కానీ మన వాళ్ళలో ఎవడైనా అట్లా చేస్తాడో చూడమని. నాకు వాడు ఉండే కొండారెడ్డి అని, వాడు నేను ఏదో హాస్పిటల్ పోయినా వచ్చి ఇట్లా ఎదురుగా వచ్చినాడు,
ఏం కొండారెడ్డి బాగున్నావు అంటే బాగున్నావు, నేను హాస్పిటల్కి పోయినా. వాడు మళ్ళీ ఒక 2 నెలల తర్వాత పార్టీ అన్నాడు. ఎందుకు అన్నావురా కొండారెడ్డి అని అనుకుంటే నువ్వు సరిగ్గా మాట్లాడలేదు అని చెప్పాను. అరే నేను హాస్పిటల్ పేషెంట్ని చూడడానికి పోయినా వచ్చినాడు, అట్లా కాదంట అంటే అదే చెప్తాను కదా కొవ్వు ఎక్కువ అని చెప్పేసి. కాబట్టి మనము గతంలో జరిగిన తప్పిదాలు ప్రతిసారి ఏ విధంగా అయితే రామోజీ, రాధాకృష్ణ వీళ్ళందరూ కూడా చంద్రబాబు ఏం చెప్పాడు, రోజు చెప్పాడు, కానీ ఆయన అధికారంలోకి రావడం కోసం ఏ విధంగా కష్టపడినారు, పనిచేశారు, ఆ విధంగా మనం అందరం కూడా. ఎందుకంటే కేవలం దానివల్ల ఓన్లీ రెడ్లే బాగుపడతారని కాదు. అలా చూసినారంటే రెడ్లు చాలా నష్టపోయినారు, రెడ్లే పెద్దగా బాగుపడలేకపోయింది గవర్నమెంట్, అవునా కాదా? కానీ మన తలెత్తుకొని తిరిగే విధంగా చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడే కానీ అంత డబ్బులు సంపాదనతో రాదు, మన గౌరవంగా నిలబడేదాంతో వస్తారు. గౌరవంగా తలెత్తుకొని మనం 10 మందికి సాయం చేసే దాంట్లోనే మనకు బాగా తృప్తుంటారు. నా గుడ్ మార్నింగ్ ధర్మవరంలో నాకేం వచ్చినది ఏంది లేదు, కానీ నేను తిరుగుతున్నప్పుడు రోజు ఒక 10 మంది 20 మంది సమస్యలైనా తీర్చగలిగినానా అని చెప్పేసి ఒక ప్రజాప్రతినిధిగా, ఒక నాయకుడిగా నాకు అంతకంటే పెద్ద తృప్తి వచ్చే కార్యక్రమం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పని, ప్రతి సంక్షేమ కార్యక్రమం కావచ్చు, అభివృద్ధి కాలంగా కావచ్చు, ఆయన ఉన్నంత వరకు కూడా చరిత్రలో అలాగే నిలిచిపోయే విధంగా ఆయన చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు అలాంటి వేదికగానే చేసిన దాఖలాలు లేవు. అందుకే ఎవడో కట్టిన హైటెక్ సిటీ నాదంటాడు, ఎవడో కట్టిన రింగ్ రోడ్డు నాదంటాడు, ఎవడో పెట్టిన పార్టీ నాది అని చెప్పేసి వెళ్ళాడుతాడు. అంతే తప్ప ఎవరే కానీ లేదు. కాబట్టి మీ అందరినీ కూడా కోరుకునేది, ఈరోజు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసు, నాకు తెలుసు. మా మీద కేసులు పెడతా అంటారు, మీ మీద కేసులు పెడతా అంటారు. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటే, రాజ్యాధికారం దిశగా అడుగులు వేయడానికి మనం అందరం కూడా కక్షలు కార్పణ్యాలన్నీ పక్కన బట్టి ఐకమత్యమే మహాబలంగా అందరూ కూడా ఏకదాడి మీదుగా రావడానికి. ఎందుకంటే 4 నెలల్లోనే చూసాం ఎంత వ్యతిరేకత సంపాదించుకున్నాడు. ఆ వ్యతిరేకత బయటికి రాకూడదనే ఉద్దేశంతోనే ఈ సోషల్ మీడియా కానీ ఎవరైతే అది వ్యక్తపరుస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఇదంతా కూడా ఏదో ఒక రోజు ఒక విస్ఫోటం లాగా పగిలినప్పుడు వీళ్ళందరూ కూడా కొట్టుకొని పోతారు. పేర్లు అనౌన్స్ చేసి ఇట్లా రెడ్ల పేర్లు అందరూ చదివి వీళ్ళందరూ కూడా 2 నెలల్లో సంపి పడేస్తామని సంపిన కాలాలు కూడా ఉన్నాయి మా దాంట్లో. అలాంటి చోట కూడా తిరగబట్టి మళ్ళీ ఎగిసి మళ్ళీ జెండా ఎగిరేసిన ప్రాంతం. అంతకంటే పౌరుషాల గడ్డ ఈ పల్నాడులో మళ్ళీ కూడా వైఎస్ఆర్సీపీ జెండాను ఎగిరేయడానికి మీరందరూ కూడా కథన రంగంలో ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ